ఆంధ్రప్రదేశ్‌లో పోలీసుల పనితీరు మీద దేశంలో చివరి ర్యాంకులు వస్తూ ఉన్న రవ్వంత కూడా వీళ్ళలో మార్పు రాకపోవడం చాలా బాధాకరం. ఇంతకు మించి ఇంకేం చర్చ జరుగుతది? ఇంతకు మించి ఇంకేం చెడ్డ పేరు వస్తదని చెప్పి బహుశా పోలీసులు కూడా భావిస్తూ ఉన్నారేమో! రాజకీయ కక్షల కోసం పూర్తిగా వీళ్ళు ఉపయోగపడుతూ ఉన్నారు. ఈ విమర్శలు వీళ్ళ నుంచి అసలు దూరం జరగడం లేదు. చివరికి కొందరు పోలీసులు జైళ్ళలో ఉన్నా సాయి కృష్ణ లాంటి కీలక ఉదంతాలు, క్రాంతి కుమార్ లాంటి ఉదంతాలు, గంగమ్మ లాంటి ఉదంతాలు, వరుసపెట్టి వీళ్ళ ప్రెజర్స్ తోటి ఆత్మహత్యలు, వీళ్ళే కొట్టి చంపేసి ఇంత జరుగుతూ ఉన్నా అసలు కొందరు ఏమంటారు, కొందరి పోలీసులైనా మార్పు వస్తుందేమని భావిస్తే వస్తూ ఉన్నట్లేదు. అండ్ కొన్ని కేసులు కొన్ని ఎఫ్ఐఆర్లు ఫైల్ చేయడం చూస్తే ఒకటే అనుమానం వస్తుంది. నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వరుసగా విమర్శలు చేసినట్లు ఈ ఎఫ్ఐఆర్లు, ఈ కేసులు పెట్టడాలు పోలీసులే చేస్తూ ఉన్నారా? లేకపోతే ఏమైనా అధిక కూటమి పార్టీలకు సంబంధించిన నేతలు ఏమైనా వాళ్ళు తయారు చేసి పెడుతున్నారా వీళ్ళకు అని చెప్పి అనుమానం రాకమనదు. అదే నేను అడిగిన చూడండి, ఆలూరు ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షని జైలుకే పంపారు. ఎవరో ఆమె ఏమంటారు బట్టలు చించారు అని. ఏమైనా అర్థం పడదాం ఉంది, ఇది మాట్లాడడానికే అభ్యంతరం అంటే ఇబ్బందిగా ఉంది. కానీ తీరా చూస్తే వీడియో బయటకు వచ్చింది ఏంటి? ఆ ఎమ్మెల్యే మీద ఎవరైతే కేసు పెట్టారో ఆ టీడీపీ కార్యకర్తనే వాళ్ళ భార్య నైటీస్ ఉంచుతూ ఉన్నారు. ఎంత దారుణం! పోలీసులు కానీ అక్కడే ఉన్నారు. మరి వాళ్ళకి కనిపించలేదా? ఈ కేసు తప్పని తెలియదా? దాని మీద ఏకంగా ఎమ్మెల్యేనే జైలుకు పంపించేశారు. ఇలా ఎట్లా సిస్టమ్ నడిచేది? ఒక ఎమ్మెల్యేకే దిక్కు లేకపోతే పోలీసుల కళ్ళ ముందే ఆ టీడీపీ కార్యకర్త వాళ్ళ భార్య నైటీస్ ఉంచుతున్నారు. మళ్ళీ అది ఎమ్మెల్యే దించారని చెప్పి కేసు పెట్టి జైలు. ఇంకా ఆముదాల వలసలో జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళినప్పుడు శ్రీకాకుళం ఆడోగా మహిళా ఎస్ఐ మీద ఎవరు కనీసం టచ్ కూడా చేయలే. ఇంకా ఆమె మీద దాడి అని, దాష్టికమని ఏవో పత్రికలు అడ్డదిడ్డంగా రాసుకుంటూ పోతే వాటిని ప్రభుత్వ ప్రముఖులు దాన్ని షేర్ చేసుకుంటూ వెళ్ళి చివరికి జరిగింది ఏంటి? అసలు అక్కడ 20 మంది మీద కేసు పెడితే వైసీపీ ఇన్ఛార్జ్తో పాటు కొందరు ప్రైవేట్ వ్యక్తుల మీద కేసు పెట్టారట, ఉద్యోగుల మీద. అసలు హైలైట్ ఏంది అంటే అందులో ఆ కేసులో ఎయిట్గా ఒక లాయర్ దనేటి రామ్మోహన్ రావు ఉన్నారట. ఆయన అవన్నీ జరిగినప్పుడు ఆముదాల వలస కోర్టులో ఉన్నారట. కోర్టులో ఏదో కేసు వాదిస్తున్నారట. ఆముదాల వలస కోర్టులో ఉన్న వ్యక్తి లాయర్ మీద ఎయిట్కి ఎట్లా పెట్టారు? ఆయన అసలు పరిసరాల్లోనే లేరట. ఏ9గా ఒక ప్రైవేట్ ఉద్యోగి తేజేశ్వరరావు, ఆయన ఈ లాయర్ అని ఆముదాల వలస కోర్టులో ఉన్నారేమో. ఈయనైతే పంజాబ్ లవ్లీ యూనివర్సిటీలో వాళ్ళ కూతురుతో కూర్చొని ఏదో తింటూ ఉన్నారట ఆ టైంకి. పంజాబ్లో లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో వాళ్ళ కూతురు అడ్మిషన్ కోసం పోయారట. పోయి పంజాబ్లో ఆ యూనివర్సిటీ క్యాంటీన్లో కూర్చొని తింటున్నారట. అది ఘటన జరిగినప్పుడు ఆయన మీద కేసు పెట్టారట. ఏమంటారు ఏ9గా. ఏంటి ఇదంతా? ఏ11గా డాక్యుమెంట్ రైటర్ సురేష్ అని చెప్పి ఆయన మీద పెట్టారట. ఆ రోజు ఆయన సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో కూర్చొని డాక్యుమెంట్ రాస్తున్నారట. ఆ టైంకి సంబంధం లేని వ్యక్తుల మీద కేసులు ఏంటి? ఏదో మేము పెట్టేసాం, మీరు చావండి, ఇంకా చూపించుకోకండి కోర్టుకు పోయి ఎప్పటికైతే. అంటే ఏవైనా కేసులు పెట్టేసి ఇవన్నీ కోర్టుల మీద కూడా ప్రెజరే కదా, కోర్టుల మీద కూడా తీవ్ర ఒత్తిడే కదా. ఎందుకు ఇలా తయారవుతున్నారు వీళ్ళు?